హలో ఎవ్రీవన్. చాలా డేస్ అయిపోయింది కదా లాంగ్ వీడియోస్ పెట్టయితే. ఈరోజు వీడియో అయితే మార్నింగ్ మా బాబు స్కూల్కి వెళ్ళక ముందు ఉండే హడావిడి బిజీ బిజీ రొటీను, మా బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఉండే రొటీను, అంటే మార్నింగ్ 6 నుంచి 11 వరకు నా రొటీన్ ఏ విధంగా ఉందన్నది అయితే ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే మార్నింగే 6కి అయితే లేచాను. ఇంకా లేచిన తర్వాత ఇంట్లో పనులు అయితే ఈరోజు కంప్లీట్ అవ్వలేదు. అలా బద్ధకించేసాననమాట. మార్నింగ్ లేవడం అయితే లేచాను కానీ ఇంకా అలాగా కూర్చొని ఉండిపోయాను. పనులేవి చేయలేదు. ఇంకా 7 ఆ టైం అయ్యాక స్టార్ట్ చేశాను. ఒకవైపు టీ అయితే పెట్టాను. అలానే వేడి నీరు కూడా పెట్టాను. వాతావరణం అస్సలు బాలేదు కదా ఇప్పుడు. వర్షాలు అవి పడుతున్నాయి కనుక ఇంకా మా ఇంట్లో మా ఆయనకి మా బాబుకి అయితే బాగా దగ్గు జలుబు అది వచ్చేసింది. ఇంక అందుకని చెప్పి వేడి నీరు అయితే పెడుతున్నాను. ఇంకా మార్నింగే పెట్టేస్తే మళ్ళీ మధ్యాహ్నం పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టేసి అవైతే అయిపోయావన్నమాట. సైడ్కి పెట్టేస్తున్నాను. ఒకవైపు టీ అయితే అవుతుంది. ఇంకా ఈరోజు టిఫిన్ దోశ చేద్దామని చెప్పి టమాటో చట్నీ అయితే చేస్తున్నాను. ఈ టమాటో చట్నీ కూడా నేను ఎలా చేస్తాను అనేది కూడా మీతో రెసిపీ షేర్ చేసుకుంటాను, చూసేయండి. దోశలకి అయితే చాలా బాగుంటుంది. దోశ, పునుగులు ఇలాంటి వాటికి. ఇంకా నేను ఇక్కడైతే కొన్ని టమాటోస్ అయితే తీసుకున్నాను. మీకు ఎంత చట్నీ కావాలో దాన్ని బట్టి తీసుకోవడమే. ఈ టమాటోస్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి, నేనైతే డైరెక్ట్ టమాటోలు యాడ్ చేసాను, మర్చిపోయాను. నార్మల్గా అయితే మీరు ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ వేడయ్యాక శనగపప్పు, జీలకర్ర యాడ్ చేసుకోండి. నేను మర్చిపోయి ఇంకా డైరెక్ట్ టమాటోసే వేసాను అనమాట. ఈ విధంగా టమాటోస్ వేసిన తర్వాత గుర్తొచ్చింది, సర్లే కొద్దిగా ఇవి ఎంత వాటర్ పోయాక అప్పుడు లాస్ట్లో ఫ్రై అవుతుంది కదా ఆయిల్, ఇంకా అప్పుడు వేద్దాంలే అని చెప్పి ఇంక ఉంచేసాను సైడ్కి. ఇంకా దీంట్లోనే మీ కారానికి తగ్గ పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు కొద్దిగా కారంగా ఉన్నాయి. మేము కొద్దిగా కారం కూడా తక్కువ తింటాం కనుక నేను కొద్దిగా యాడ్ చేశాను. ఇంకా పూర్తిగా మగ్గిపోవాలన్నమాట. ఈ లోపల టీ కూడా అయిపోయింది. టీ అది పెట్టుకొని టీ తాగేసి ఇంకా మిగతా పనులు అయితే కంటిన్యూ చేస్తాను. టిఫిన్ ఒకవైపు వీడియోలో ఏంటంటే కొంతవరకు చూపించగలను. ఇంకా వెనక చిన్న చిన్న పనులు ఉంటాయన్నమాట. మా బాబుకి పాలు ఇచ్చేసి వాడి స్నానం చేయించడం అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ అయితే షేర్ చేసుకోవట్లేదు. ఇంకా టీ అయితే తాగేసాను. ఈ లోపల చక్కగా మగ్గిపోయేవి. కొద్దిగా ఆయిల్లా ఉంది కదా, ఇప్పుడు దీంట్లో జీలకర్ర, శనగపప్పు యాడ్ చేసుకున్నాను. మీరు ముందే యాడ్ చేసుకోండి ఇది శనగపప్పు. అవి ఫ్రై అయ్యాక టమోటాలు యాడ్ చేసుకోండి. శనగపప్పు ఇంకొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి, బాగుంటుంది. దీంట్లోనే కొద్దిగా చింతపండు యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు అలా ఫ్రై అవనిద్దాం. ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవడమే. ఇంకా తర్వాత నార్మల్గా పోపు పెట్టుకోవడమే. ఇక్కడైతే అవైతే అవుతున్నాయి కదా. ఈ లోపల స్నాక్స్ కడదామని చెప్పి యాపిల్, అలానే మనకి మూన్ బిస్కెట్స్ ఉంటాయి కదా, హాఫ్ మూన్ బిస్కెట్స్, ఇంకా అవైతే వేస్తున్నాను అనమాట. ఇంకా వీటితో అయితే స్నాక్స్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. టిఫిన్ అయితే ఇంటి దగ్గర తినేసి వెళ్ళిపోతాడు. దోశ అయితే చేస్తాను. వీళ్ళు 9:15కి వెళ్తారు కనుక మనం నార్మల్గా ఇంటి దగ్గర టిఫిన్లు చేసినా సరే 9కి అలా తినేస్తాం కనుక ఇంకా టిఫిన్ పెట్టేసి పంపించేస్తాను. అక్కడ 11కి ఇలా స్నాక్స్ అయితే ఇస్తారనమాట స్కూల్లో. ఇంకా టిఫిన్ బాక్స్ అయితే పక్కన పెట్టేశాను. ఇక్కడైతే చట్నీ ఇది కూడా మంచిగా ఫ్రై అయిపోయింది, చూస్తున్నారు కదా. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. నేను ఇంకా సైడ్కి అది పెట్టేసి మా బాబు వాటర్ బాటిల్లో వాటర్ వేసేసి ఇంకా స్నానం అది చేపించాను అనమాట మా బాబుకి. ఇంకా స్నానం అది చేపించి వచ్చేసరికి చల్లారింది. అప్పుడు మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. ఇంకా వేడి నీరు అయితే చల్లగా అవ్వడానికి కొద్దిగా ఇందులో పెట్టాను. అలానే ఇది స్టీల్ బాటిల్ అనమాట. వాటర్ వేస్తే అదే వేడి ఉంటుంది చాలాసేపు. ఈ బాటిల్ కూడా చాలా బాగుందనమాట. వీళ్ళకైతే చాలా బాగుంటుంది. మెయిన్ ఏంటంటే మనం చల్లని నీరు వేసామనుకోండి, ఆ చల్లదనం అలా ఉండిపోతుంది. వేడి నీరు వేసామంటే ఆ వేడి కూడా అలాగే ఉంటుంది. లోపలంతా స్టీల్ అనమాట. స్ట్రా ప్లాస్టిక్ కనుక మరీ వేడి అయితే వేయకుండా గోరువెచ్చని వాటర్ అయితే వేస్తున్నాను నేను. ఈ విధంగా టిఫిన్ అలానే వాటర్ బాటిల్ అయితే పెట్టేశాను. ఈ లోపల మా వాడికి స్నానం అది చేపించేసి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా ఈ చట్నీ కూడా చల్లారిపోయింది. మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసేసి ఇంకా పోపు అయితే నేను ఆవాలు అలానే కరివేపాకు యాడ్ చేసేసి పోపు అయితే పెట్టేశాను.
చాలా బాగుంటుందన్నమాట. దోసలకి వాటికైతే ఈ చట్నీ చాలా బాగుంటుంది. పునుగులకి ఒకటి ఈ చట్నీ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మా ఇంట్లో ఇడ్లీ ఆటికంటే కూడా ఎక్కువగా దోసలే వెళ్తాయి. ఇంక అందుకని చెప్పి నేను ఎక్కువగా దోస పిండే వేస్తానన్నమాట. వేసి పెట్టుకుంటే ఇంకా సమ్మర్ అంతా కూడా మధ్యన పెరుగన్నం ఉండేది. మార్నింగ్ టిఫిన్స్ ఏమి చేసేదాన్ని కాదు. ఇంక ఇక్కడ వర్షాలు అవి స్టార్ట్ అయిపోయాయి కదా! ఇంక వర్షాలు అయిన తర్వాత మళ్ళీ వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోద్ది కనుక ఇంకా చల్లగా ఉంటుంది. మార్నింగ్ మార్నింగ్ మరి ఇంకా పెరుగన్నాలు ఇవన్నీ వెళ్ళవు కనుక ఇంకేదో ఒక టిఫిన్ చేసుకోవడమే. ఇంక ఇక్కడ పోపుకైతే చెప్పాను కదా! కొద్దిగా ఆవాలు అలానే కరివేపాకు వేస్తున్నాను. మీరు కావాలంటే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు. ఇంక ఈ టమాటోలు ఫ్రై చేశాను కదా! అదే ప్యాన్లో పోపు అయితే పెట్టేస్తున్నాను. మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసేసి కొద్దిగా వాటర్ని వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సాల్ట్ అది సరిపోతే సాల్ట్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలానే నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, అదే టమాటోస్ వేసాం కదా మిక్సీ జార్లో, అప్పుడే సాల్ట్ యాడ్ చేసుకోండి. యాక్చువల్గా క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. తర్వాత సరిపోతే ఇందులో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా చట్నీ అయితే అయిపోయింది. ఇంకా ప్రస్తుతానికైతే మా బాబు ఒక్కడికే దోశ అయితే వేస్తాను. మేమైతే మా బాబు డ్రాప్ చేసి వచ్చాక మా ఆయన డ్రాప్ చేసి వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ మాకు టిఫిన్ చేసుకుంటాము. ఇంకా ఆడొక్కడికే కనుక ఒక గరిటె పిండి వేసేసి సాల్ట్ అది వేసి కలిపేసి ఇంకా దోశ అయితే వేస్తాను. టిఫిన్ అది చేసిన తర్వాత ఇంకా యూనిఫామ్ అది వేసి రెడీ చేస్తాను అనమాట. వీళ్ళు 9:15కి ఇలా వెళ్తారు. 9:30కి స్కూలు. 9:15, 9:20 ఈ టైంకి అయితే వెళ్ళిపోతాడు. మాకు ఇక్కడ దగ్గరే అనమాట. స్కూల్ కూడా పెద్ద దూరం ఏం కాదు. మార్నింగే ఇంట్లో పూజ అది అయిపోద్ది అనమాట. ఈరోజు యాక్చువల్గా లేచిన తర్వాత బద్దకించాను. ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత చేసుకుందాంలే అని చెప్పి ముందైతే ఈ పనులు చేసుకుంటున్నాను. లేదంటే ముందు పూజ అది చేసుకొని నేను తొందరగా లేస్తాను కనుక లేచిన వెంటనే అన్ని పనులు స్టార్ట్ చేసుకుంటే తొందరగానే కంప్లీట్ అయిపోద్ది పూజ కూడాని. ఈ మధ్యన అయితే అలానే చేసుకునేదాన్ని. ఇంకా ఈ వీడియో తీసిన రోజైతే ఆ రోజు అలా కూర్చొనే సగం బతికించాను. ఇంకా సర్లే వెళ్ళిన తర్వాత చేసుకుందాం, అప్పుడు చేసిన హడావిడి అయిపోద్ది. అందుకని చెప్పి మార్నింగే లేచిన వెంటనే పనులు స్టార్ట్ చేస్తానంటే టైంకి అయిపోద్ది, పూజ అయిపోద్ది, ఇంట్లో పనులు కూడా ఒకవైపు అయిపోద్ది. అదే బద్దకించానంటే ఇంకా పనులు ఇంకా లేట్ అయిపోతాయి అనమాట. మళ్ళీ పూజ చేసినా సరే హడావిడి అయిపోద్ది. నాకు అలా గాబరుగా ఏ పని చేయబుద్దేదు. ఏదైనా ప్రశాంతంగా స్లోగా చేసుకుంటాను అనమాట. నాకు స్పీడ్గా పనులు చేయడం కూడా రాదు. చాలా స్లో నేను పనులు కాకపోతే నిదానంగా చేసుకుంటాను. టైంకి అయిపోతాయి అన్నీ. ఇంక ఇక్కడైతే దోశ కూడా అయిపోయిందనమాట. ఇంకా చట్నీ వేసి పెట్టేస్తే ఇంకా టిఫిన్ పని అయితే అయిపోయినట్టే. టిఫిన్ అయిపోయిన తర్వాత మా బాబుకి ఇంకా స్కూల్కి రెడీ చేసి పంపించేస్తాను. ఇంకా తరువాత ఇల్లు అవన్నీ క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకుంటాను అనమాట. ఇంక ఇక్కడైతే టిఫిన్ అది తినేసాడు. తినేసిన తర్వాత యూనిఫామ్ అది వేస్తున్నాను. యాక్చువల్గా ఆ రోజు వీడియో తీశాను కదా, అదే రోజు షూ, బెల్ట్, టై అన్నీ కూడా కొత్తవి అనమాట. షూ అయితే ముందుది టైట్ అయిపోయిందని చెప్పి కొత్తవి తీసుకున్నాము. బెల్ట్, టై అయితే పోగొట్టుకొని వచ్చాడనమాట స్కూల్లో. అందుకని చెప్పి ఇవి కొత్తవి తీసుకొచ్చాము. ఈ కొత్తగా తీసుకొచ్చిన ఈ బెల్ట్ కూడా నేను పెట్టాను కదా ఈరోజు, ఈరోజే తీసుకెళ్ళాడనమాట. మళ్ళీ నెక్స్ట్ రోజుకి పెట్టుకొని వెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకురాలేదు, పోయింది. ఎలా పోతున్నాయో మళ్ళీ దొరకట్లేదు కూడా. స్కూల్లో అడుగుతున్నాము. ఫస్ట్ సారి పోయేటప్పుడు అడిగాము, సెకండ్ సారి కూడా అడిగాము. వాళ్ళు కూడా దొరకలేదనే చెప్పారు. వీడికి అడిగితేనేమో ఏదో పడిపోయిందని చెప్తున్నాడు అనమాట. ఇంకా ఇప్పుడు పెట్టిన ఆ బెల్ట్ కూడా రెండో రోజుకే పోగొట్టుకొని వచ్చేసాడు స్కూల్లో. ఇంకా షూ అది కొత్తది కదా, ఇంకా ఆ రోజు ముందు రోజు తెచ్చినప్పటి నుంచి కూడా అసలు షూ వదిలిపెట్టలేదు. పడుకున్నప్పుడు కూడా పక్కన పెట్టుకొని పడుకున్నాడు అనమాట. ఇంకే ఈ విధంగా స్కూల్కి అయితే రెడీ అయిపోయాడు. ఇంకా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంట్లో పనులు అయితే చేసుకున్నాను. మళ్ళీ వీళ్ళు బ్యాగ్స్, బాటిల్స్ అన్నిటిపైన కూడా నేమ్స్ కూడా ఉంటాయన్నమాట. రాకీ రాకీ ఓయ్ రా లోపల రా. దొంగ 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 మా బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత నేను ఇంట్లో పనులన్నీ కూడా చేసుకున్నాను. ఇవన్నీ ఇంకా వీడియో ఏమీ తీయలేదు. ఇల్లు అవన్నీ క్లీన్ చేసుకొని బయటదంతా మాపింగ్ చేసేసి ముగ్గు అయితే పెట్టుకున్నాను.
ఇంకా మధ్యలోనే మా ఆయన కూడా వచ్చారనమాట. వాడికి డ్రాప్ చేసి ఇంకా అప్పుడు దోశలు అది వేసి మా ఆయనకి మాత్రం ఇచ్చేసాను. నేను పూజ అది అయిన తర్వాత తిందాంలే అని చెప్పి ఇంకా తర్వాత పూజ అయితే చేసుకున్నాను. పూజది అయిన తర్వాత ఇంకా నేను కూడా దోశలు అది వేసుకొని ఇంకా తినేసానమాట. ఎన్ని పనులున్నా ఇంట్లో మార్నింగ్ పూజ కంప్లీట్ అయిపోతే ఆ ప్రశాంతతే వేరు అసలు. ఇంకా అలా పూజ అయిపోయిన తర్వాత దోశలు అయితే వేసుకుంటున్నాను. మా ఆయనకైతే వేసి ఇచ్చేసాను, ఆల్రెడీ తినేసారనమాట. ఇంకా నాకు వేసుకొని ఇంకొక వైపు టీ కూడా పెట్టుకుంటున్నాము. టిఫిన్ అయిన తర్వాత బయట ఒకటి క్లైమేట్ బాగా చల్లగా వర్షం పడుతుంది. ఇంకా ఎన్నిసార్లు అయినా టీ తాగాలనిపిస్తుంది. ఇంకా మార్నింగ్ తాగామన్నమాట. ఇంకా తర్వాత మళ్ళీ టిఫిన్ అయ్యాక మా ఆయనే పెట్టమన్నారు. ఇంకా అందుకని చెప్పి మళ్ళీ టీ అయితే పెట్టాను. ఇంక ఈ లోపల పార్సల్ ఒకటి వచ్చింది. టాప్స్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇది ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా. లింక్ కింద కూడా ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలనుకునే వాళ్ళు చూడండి. కాటన్ టాప్స్ చాలా బాగున్నాయి. నేను షార్ట్ వీడియో కూడా ఇస్తాను కింద లింక్. చూపించాను అందులో క్లియర్గా. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.